ఫ్రెండ్స్ ఇక్కడ క్రికోవా 500 మీటర్స్ అని ఉంది చూడండి. ఎక్స్ప్లోర్ అవర్ అండర్ గ్రౌండ్ సిటీ గ్యాలరీ సబ్టెరెన్ క్రికోవా అని. సో సబ్టెరెన్ ఏరియా, సో అండర్ గ్రౌండ్ సిటీ ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడ క్రికోవాలో దాదాపు 120 కిలోమీటర్ల పాటు అండర్ గ్రౌండ్ టనల్ అనేది తవ్వారనమాట. సో ఆ తవ్విన దాంట్లోనే వీళ్ళు రకరకాల వైనరీస్ పెట్టారు. సో ఇక్కడ మనం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఎలా ఉందనేది చూద్దాం. సో లెట్స్ గో అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. టనల్స్లో ఇప్పుడు మనం ఓన్లీ ఈ ఎకలాజికల్ వెహికల్లో మాత్రమే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది 14th 15th సెంచరీలోనే ఈ పర్టికులర్ ఈ సెల్లార్ అనేది, ఈ అండర్ గ్రౌండ్ టనల్స్ అనేది ఫామ్ అయినాయి. సో అప్పటి నుంచే వీళ్ళు లైమ్ స్టోన్ ఎక్స్ట్రాక్షన్స్ అనేది చేసేవాళ్ళు 14th 15th సెంచరీలో, అరౌండ్ 500-600 ఇయర్స్ క్రితం. స్పార్క్లింగ్ వైన్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరకు వచ్చా. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ ఏవైతే బాటిల్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా స్పార్క్లింగ్ వైన్ బాటిల్స్ అంటారు. ఇక్కడ ఒక వైనరీ మ్యూజియం ఉంది. సో ఓల్డ్ టైమ్ యూసేజ్ చేసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ, స్ట్రక్చర్స్ అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఏజింగ్ కోసం పెట్టిన బాటిల్స్ ఆఫ్ వైన్స్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు కిష్నౌ, ద క్యాపిటల్ ఆఫ్ మాల్డోవా. సో మాల్డోవా క్యాపిటల్ అయిన కిష్నౌ నగరంలో ఉన్నాను. సో ఇక్కడ నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో ఇదే మాల్డోవన్ ఆర్థడాక్స్ కమ్యూనిటీ చర్చ్. సో ఇది ఒక సెంట్రల్ చర్చ్ అనమాట. సో ఇది సెంట్రల్ పార్క్ ఏరియాలో ఉంది. ఇక్కడ ఇది ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా కంప్లీట్ సెంట్రల్ పార్క్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్. మొత్తం చెట్లన్నీ మోడుబారిపోయినట్టున్నా, ఆకులన్నీ రాలిపోయినట్టున్నా, రకరకాలుగా ఉన్నా సరే ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. సో క్రిస్మస్కి ఏదో మంచి తయారీ చేసుకున్నట్టు తయారైంది. సో చాలా బాగుంది. నాకైతే అసలు ఇక్కడ వాతావరణం ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. సో ముఖ్యంగా నాకు బుడాపెస్ట్ చాలా నచ్చింది. సో ఇది సిమిలర్ టు బుడాపెస్ట్ లాగా అనిపిస్తుంది, చాలా దగ్గర అనమాట. హంగరీ కూడా ఇట్స్ అ వెరీ క్లోజ్ బై కంట్రీ. అండ్ ఒక పక్కన యూక్రెయిన్ ఉంది, ఇంకో పక్కన రొమేనియా ఉంది. బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ, చాలా బాగుంది. అండ్ ఈ సెంట్రల్ పార్క్ అనేది ఈ సెంట్రల్ పార్క్లో ఈ పర్టికులర్ మాల్డోవియన్ ఆర్థడాక్స్ చర్చ్ అనేది, సో ఈ చర్చ్ 1830స్లో స్టార్ట్ చేస్తే 1836లో కంప్లీట్ అయిందంట. సో ఆ టైంలో ఇది ఒక ప్రాపర్ చర్చ్ లాగా ఉండేది. ఆ తర్వాత ఇది యుఎస్ఎస్ఆర్లో భాగమైంది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా. సో సోవియట్ రష్యా వాళ్ళు తెలిసిందే కదా. సో వాళ్ళు 1997 వరకు వాళ్ళు ఈ దేశాన్ని పాలించారు, అదర్వైజ్ కలిసి ఉన్నాయి. ఆ తర్వాత 97లో విడిపోయిన తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోయారు. సోవియట్ రష్యా వాళ్ళు, సో దే ఆర్ మోర్ ఆఫ్ కమ్యూనిస్ట్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు దే ఆర్ సోషలిస్ట్ రిపబ్లిక్ పీపుల్. సో వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాదు. సో దేవుణ్ణి నమ్మేవాళ్ళు కాదు కాబట్టి సో వాళ్ళు ఇక్కడ ప్రేయర్స్ అలాంటివి ఏవి జరగనిచ్చేవాళ్ళు కాదు. ఒకప్పుడు దీంట్లో ఓన్లీ ఎగ్జిబిషన్ సెంటర్ లాగా ఉండేదంట. ఆ తర్వాత మళ్ళీ చర్చ్ కింద కన్వర్ట్ అయింది. సో ఇట్స్ ఎ మెయిన్ సెంట్రల్ చర్చ్. ఇక్కడ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా మనకు వాతావరణం చాలా బాగుంది. ఇదంతా కూడా ప్రశాంతంగా నడవడానికి, ఇక్కడ తిరగడానికి చాలా బాగుంది. ఆ తర్వాత 1997లో ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ ఫెల్ అపార్ట్ అయిందో ఆ తర్వాతే ఇక్కడ దీంట్లో మళ్ళీ చర్చ్ పెట్టారు. ఆ చర్చ్ పెట్టిన తర్వాత అక్కడ పైన ఇంకో కొత్త డోమ్ అనేది క్రియేట్ చేశారనమాట. ఆ చిన్న డోమ్ ఒకటి ఏదైతే కనిపిస్తుందో ఆ చిన్న డోము దానిపైన ఒక క్రాస్. సో క్రాస్ ఆబ్వియస్లీ సింబలైజెస్ ఇట్స్ ఎ చర్చ్. సో అలా చర్చ్గా దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారనమాట, ఓన్లీ పైన డోమ్ పెట్టేసి. సో మధ్యలో యుఎస్ఎస్ఆర్ ఉన్నంత కాలం మాత్రం, సోవియట్ రష్యా పాలించినంత కాలం మాత్రం ఇది ఒక ఎగ్జిబిషన్ సెంటర్ లాగా ఉండేది. సో దీని World War IIలో దీనిపైన బాంబింగ్స్ కూడా జరిగాయి. దాన్ని కొంచెం రీస్ట్రక్చరింగ్, రీడిజైనింగ్ కూడా చేశారు. అండ్ సోవియట్ టైంలో దీన్ని ఎగ్జిబిషన్ హాల్ లాగా యూస్ చేశారు. అండ్ ఫైనలీ రైట్ నౌ ఇట్ ఈస్ అ ప్రాపర్ సెంట్రల్ చర్చ్ విచ్ ఇస్ డెడికేటెడ్ టు మాల్డోవియన్ ఆర్థడాక్స్. ఇంతకుముందు నేను మీకు చెప్పిన సెంట్రల్ పార్క్ ఏరియా అంతా ఇదే. సో ఎంత హ్యూజ్ పార్క్ ఏరియా ఉంది చూడండి. సో ఇక్కడ వాకింగ్కి, సిట్టింగ్కి వీటన్నిటికి యూస్ చేస్తూ ఉంటారు. సో సెలబ్రేషన్స్ అవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా కూడా సెంట్రల్ పార్క్ ఏరియా, చాలా పెద్దగా ఉంది. చెప్పగా రకరకాల చెట్లు, రకరకాల ఆకులతోటి. సో కొన్నేమో ఆకులు రాలిపోయి, కొన్నేమో మోడు బారిపోయి, కొన్నేమో కలర్ మారిపోయి, సో ఇలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఏదో మూవీ షూట్ చేయడానికి ఒక స్పాట్ చూస్తున్నట్టు అనిపిస్తుంది తప్పించి ఇదేమీ ఒక రియలిస్టిక్ లొకేషన్లో అనిపించట్లా. అంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. లుక్ సో అమేజింగ్. సరే, ఇక్కడ నుంచి మనము బయలుదేరి మార్నింగ్ 10:30-11 అవుతుంది, అయినా కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఇలా ఉంది. సో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. సో మనకి ఎండ అసలు ఏమాత్రం రాలేదు. మనకి విపరీతమైన కోల్డ్ ఉంది. అరౌండ్ 1 degree 2 degrees టెంపరేచర్ ఉంది. కాబట్టి I think we have to move away from here. Let's go to the next spot. ఈ సెంట్రల్ క్యాథెడ్రల్ అనేది ఒక సిమెట్రికల్ ఆకారంలో కట్టారనమాట. సో మనం ఇంతకుముందు చూసుకుంది ఒక సైడ్ యాంగిల్లో. సో ఇప్పుడు స్ట్రైట్ యాంగిల్లో చూసుకుంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట.
సో మనకి ఇక్కడ క్రాస్ కూడా ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది. ఇంతకుముందు క్రాస్ మనకి పక్కకు కనిపించింది కదా. సో ఇదంతా కూడా ప్రాపర్ సిమెట్రికల్లో కట్టారు. సో ఎగ్జాక్ట్ సెంటర్లో ఈ కెథడ్రల్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఎటువైపు చూసుకున్నా కూడా మనకి బోల్డ్ అంత స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ ఒక బెల్ టవర్ కూడా కట్టడం జరిగింది. సో బెల్ టవర్ దగ్గర కూడా మళ్ళీ వీళ్ళు క్రాస్ పెట్టారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, అసలు అమేజింగ్ ఉంది లొకేషన్ అయితే. మనకి ఏ సైడ్ యాంగిల్ నుంచి చూసుకున్నా కూడా ఆ సైడ్ నుంచి సూపర్బ్గా కనిపిస్తుంది. లోపల పెయింటింగ్స్ కూడా రీసెంట్గానే వేశారంట. అంతకుముందు ఎగ్జిబిషన్ సెంటర్గా ఉన్నప్పుడు ఇది ఎంప్టీగా ఉండేది. సో లోపల చర్చ్ లోపల కూడా మొత్తం అన్ని హ్యూజ్ పెయింటింగ్స్ వేశారంట. సో అది కూడా మనం లోపలికి వెళ్ళి ఎలా ఉందనేది చెక్ చేద్దాం. బట్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. చర్చ్ లోపల పెయింటింగ్స్ అని 1997 తర్వాత గీసారని చెప్పాను కదా. సో ఇదంతా కూడా ఓపెన్ హాల్ లాగా ఉన్నదాన్ని లాడ్ ఆఫ్ పెయింటింగ్స్ వేసి పెట్టారనమాట. లుక్స్ హ్యూజ్ అండ్ ప్రిటీ గుడ్. చాలా బాగుంది చూడండి. బెల్ టవర్ పై దాకా కూడా మనకు అక్కడ జీసస్ క్రైస్ట్ యొక్క పెయింటింగ్స్ అనేది వేశారు. అక్కడ వాళ్ళు పెట్టిన చెట్లు కూడా చూస్తే మనకి ఇక్కడ రెగ్యులర్గా ఈ చలికాలం కాబట్టి మంచు కురిస్తే ఎలా ఉంటాయో అలాగ ఉన్నాయి చెట్లన్నీ. సో ట్రూ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ లొకేషన్. ఈ యూరోప్లో మనకి వింటర్లో ఎలా ఉంటుందో అలాగే ఉంచారు. పెయింటింగ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, చాలా బాగుంది. Everything looks so nice, so good, so beautiful. రేపు క్రిస్మస్, ఈరోజు 24th డిసెంబర్. బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి పెట్టుకున్నారు. నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది. వీలైతే నైట్ విజువల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తా. సెంట్రల్ పార్క్ లుక్స్ సో అమేజింగ్, సో బ్యూటిఫుల్. అండ్ దెన్ పక్కన అది ఏదైతే ఉందో మనకి కెథడ్రల్, సెంట్రల్ కెథడ్రల్ కూడా అమేజింగ్ ఉంది, చాలా బాగుంది. సో ఇప్పుడే డ్రోన్ ఫ్లై చేసా. ఆ డ్రోన్ ఫ్లై చేసి మొత్తం ఈ బెల్ టవర్ ప్లస్ ఇక్కడ ఈ కెథడ్రల్ ఇవన్నీ కలిపి మొత్తం కంప్లీట్ ఒక సరౌండ్ సర్కిల్లో మొత్తం ఎంటైర్ సిటీ అంతా చూపించా. సూపర్బ్గా క్యాప్చర్ చేశాను. సో మీరు కూడా ఇప్పుడు ఆల్రెడీ చూసే ఉంటారు, చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. సో దిస్ ఇస్ ద సెంట్రల్ పార్క్ అండ్ దిస్ ఇస్ ద సెంట్రల్ క్యాథడ్రల్ ఇన్ కిష్నావ్. నాకైతే సూపర్బ్గా నచ్చింది. మీకు నా డ్రోన్ షాట్స్ ఎలా అనిపించాయి అనేది కామెంట్స్లో తెలియజేయండి. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ప్లేస్ నా. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా సిటీ సెంటర్ అనమాట, మాల్డోవా సిటీ సెంటర్. లెఫ్ట్ సైడ్లో కనిపించేది పార్లమెంట్ ఆఫ్ మాల్డోవా. సో ఇక్కడ పాపులేషన్ వచ్చి అరౌండ్ 3 మిలియన్, 30 లక్షల మంది ఈ దేశ జనాభా. దాంట్లో అరౌండ్ 2 మిలియన్ పీపుల్, అంటే దాదాపు 20 లక్షల మంది కిష్నావ్ అని ఒక క్యాపిటల్లోనే ఉంటున్నారు. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి కానీ ఇక్కడ దగ్గరలో వీడియోస్ తీసుకోవడానికి కుదరదంట. సో ఇదే పార్లమెంట్ బిల్డింగ్. బయట నుంచి మనము వీడియో తీసుకొని బయలుదేరుతాం. రిపబ్లిక్ మాల్డోవా పార్లమెంటల్ అని రాసింది చూడండి. సో ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు క్రికోవా అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అదొక ఇంపార్టెంట్ లొకేషన్ అనమాట. దాదాపు ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్, 20 కిలోమీటర్లు మనము
వెళ్తేనే మనకి క్రికోవా అనే ప్లేస్ వస్తుంది. సో అదేంటంటే అండర్ గ్రౌండ్‌లోనే ఒక ఎంటైర్ సిటీ అనేది నిర్మించారంట. అక్కడ వైనరీస్ అనేది చాలా ఫేమస్. సో వైనరీస్ ఆర్ వైన్ టేస్టింగ్ కోసం మనం వెళ్ళట్లేదు. కానీ అండర్ గ్రౌండ్‌లో నిర్మించిన సిటీ అంట. ఎలా ఉందో చూసుకుందాము. సో వెళ్ళే దారిలో ఈ సిటీ సెంటర్‌లో ఉన్న బిల్డింగ్స్‌ని ప్లస్ అంతే గాకుండా ఇక్కడ చెట్లను చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. నాకైతే అసలు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సో దిస్ డెఫినైట్‌లీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మోల్డోవా చైనా అని రాసుంది చూడండి. సో ఇక్కడ చైనా వాళ్ళ సంబంధించిన ఇండస్ట్రీస్‌కి వాళ్ళకిచ్చిన ఆఫీస్ అనమాట ఇది. ఇక్కడ అసలు ఏ లేన్ చూసుకున్నా గూడా ఈ గ్రీనరీ లేకపోయినా సరే చెట్లు మూడు వారిపోయిన చెట్లయినా సరే బ్యూటిఫుల్‌గా ఉన్నాయి అసలు చూడటానికి. అద్భుతంగా కనిపిస్తుంది. క్రికోవా లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. సో ఇదే క్రికోవా. సో ఇక్కడ బోల్డ్ అని వైనరీస్ ఉన్నాయి. సో వైనరీ ట్రీస్ ఉన్నాయి. సో అంతేకాకుండా అండర్ గ్రౌండ్ సెల్లార్ వైన్స్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ మొత్తం చాలా హ్యూజ్ సెల్లార్ సిటీ అనేది ఉందంట. లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం కంప్లీట్ ఎక్కడ చూసుకున్నా కూడా మీకు వైనరీస్ అనేది కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ కూడా వైనరీసే. సో ఇవన్నీ ఏంటంటే ద్రాక్ష తోటలు అనమాట. సో ఈ ద్రాక్ష చెట్లన్నీ మల్టిపుల్ లేయర్స్లో పై నుంచి కింది దాకా ఇట్లా పెట్టుకుంటూ పోతారు. సో మామూలుగా యూరోప్లో ఇది ఇట్స్ ఏ కామన్ ప్రాక్టీస్ అనమాట. సో కొండల మీద పై లేయర్ నుంచి మొదలు పెడితే కింది లేయర్ వరకు ఇలా వీళ్ళు ద్రాక్ష తోటలు అనేది ద్రాక్ష చెట్లు అనేది పెడుతూ ఉంటారు. సో ఎంత పెద్దగా చూడండి. ఇవన్నీ కూడా ఇక్కడ క్రొక్కవాలో పెట్టారు. ఇవన్నీ కూడా ద్రాక్ష తోటలు అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడ కింది దాకా కూడా కంప్లీట్గా ద్రాక్ష తోటలు కనిపిస్తున్నాయి. ఇదంతా ఒకవైపు. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా అటువైపు కూడా ఇంకా కనిపిస్తాయి. సో రోడ్డుకి రెండు వైపులా కూడా సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం అన్నీ కూడా ద్రాక్ష తోటలే. సో కంప్లీట్ అన్నీ కూడా గ్రేప్ ట్రీస్తో కంప్లీట్గా నింపేశారు ఇక్కడ. సో ఈ క్రికోవా యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే అరౌండ్ 250 కిలోమీటర్స్ ఆఫ్ సెల్లార్ ఉందంట. 250 కిలోమీటర్స్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ 120 కిలోమీటర్స్ మాత్రమే కరెంట్లీ ఇన్ యూజ్లో ఉంది. 250 కిలోమీటర్స్ ఆఫ్ సెల్లార్ అండ్ ఇవన్నీ కూడా ఫిల్డ్ విత్ వైన్స్. ఎన్ని తెలుసా? కనీసం 2 మిలియన్ బాటిల్స్ ఆఫ్ వైన్స్ అనేది ఇక్కడ ఉన్నాయంట. అంటే 20 లక్షల బాటిల్స్ అనేది ఇక్కడ వైన్ సెల్లార్స్లో పెట్టారంట. సో దట్ ఈస్ వరల్డ్ ఫేమస్ అనమాట. ఇట్స్ ఎ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. సో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఎక్కింది ఈ క్రికోవా. అండ్ ఇక్కడ వైన్ అనేది మాల్డోవియన్ వైన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వైన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అంటున్నారు. సో మనకి వైన్ గురించి ఎక్కువ ఐడియా లేదు. కాకపోతే ఇక్కడ 1902 అంటే 122 ఇయర్స్ క్రితం తయారు చేసిన వైన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందంట. సో అలా మనకి దాదాపు 20 లక్షల బాటిల్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం అక్కడ కిందకి వెళ్ళి చూసుకుంటే 1,20,000 బాటిల్స్ కనీసం 1.2 మిలియన్ బాటిల్స్ ఎట్ ద మూమెంట్ కనిపిస్తాయంట. సో 250 కిలోమీటర్స్ ఆఫ్ సెల్లార్ అంటే ఎంత హ్యూజ్ కాంప్లెక్స్ చూసుకోండి. సో మొత్తం అంతా సెల్లార్ లాగా మొత్తం తవ్వేసి సో ఇక్కడ అంతా కూడా సెల్లార్ లాగా చేసేసి సో అవన్నీ కూడా భూమిలో పెట్టినట్టున్నారు. సో నాకు తెలియదు, లోపలికి వెళ్ళి మనం చూసుకోవాలి ఈ వైనరీస్ అనేది. సో ఇట్స్ వెరీ హ్యూజ్ అనమాట. అరౌండ్ 18 to 20 కిలోమీటర్స్ ఫ్రమ్ కిష్నౌ. సో కిష్నౌ క్యాపిటల్ నుంచి నార్త్ సైడ్ వస్తే ఈ క్రికోవా అనేది వస్తుంది. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇంకా ఈరోజు అసలు ఏమాత్రం మనకి సూర్యుడు రాలేదు, కాకపోతే బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. పిక్చర్ పర్ఫెక్ట్ లొకేషన్. సో ఇక్కడ మొత్తం ఈ పర్టికులర్ సాయిల్లో వీళ్ళకి మంచి పంట పండుతుంది అన్నట్టుంది. సో అందుకే ఇక్కడ వైనరీస్కి చాలా ఫేమస్ అనమాట. సో ఇట్స్ వరల్డ్ ఫేమస్ వైనరీ. సో అందుకోసమే సరే ఈ వైన్ యార్డ్స్ ఎలా ఉన్నాయో చూసుకుందామని వచ్చేసాము. సో లెట్స్ గో అండ్ సీ ఇంకా మనకి వైన్ సెల్లార్స్ ఎలా ఉన్నాయి, సో అండర్ గ్రౌండ్ సెల్లార్స్ ఎలా ఉన్నాయి, సో వీళ్ళు ఎలా కట్టారు అనేది చూసుకుందాం. లెట్స్ గో. ఇది హైట్లో ఉండడంతో సిటీ అంతా ఎలా కనిపిస్తుంది చూడండి. వీళ్ళు ఏంటంటే స్టెప్స్లో కట్టుకుంటూ వెళ్ళిపోతారు అనమాట ఈ ద్రాక్ష తోటలు అనేది. సో పైనుంచి కింది దాకా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో ఉంటుంది కాబట్టి ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఈ వైనరీస్ అనేది ఈ యూరోప్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో మనం హైట్లో ఉన్నాం కాబట్టి మొత్తం హోల్ సిటీ క్రికోవా నుంచి మనకి ఒక సిటీ అంతా కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్ సెల్లార్ ఎలా ఉందనేది చూసుకుందాం. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా క్రికోవాలోని భాగం అనమాట. సో ఇదంతా కూడా చెప్పా కదా, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కిన వైన్ సెల్లార్స్ ఇవి. సో చూద్దాం ఎలా ఉన్నాయి సెల్లార్స్. అండ్ మొత్తం అండర్ గ్రౌండ్ కంప్లీట్ అండర్ గ్రౌండ్లోనే ఒక సిటీ అనేది నిర్మించారన్న కదా. 250 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ వేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత హ్యూజ్ సెల్లార్ వరల్డ్ అనేది క్రియేట్ చేశారనేది.
మనం లోపలికి వెళ్ళి అసలు ఆ సెల్లార్ వరల్డ్ ఎలా ఉంది, అండర్ గ్రౌండ్ ఎలా కనిపిస్తుంది అనేది చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ క్రికోవా 500 మీటర్స్ అని ఉంది చూడండి. ఎక్స్ప్లోర్ అవర్ అండర్ గ్రౌండ్ సిటీ గ్యాలరీ సబ్టెరెన్ క్రికోవా అని. సో సబ్టెరెన్ ఏరియా, సో అండర్ గ్రౌండ్ సిటీ ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకొక 1/2 కిలోమీటర్లో మొత్తం అండర్ గ్రౌండ్ సెల్లార్ సిటీని మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. చూద్దాం ఎలా ఉందనేది. ఐఎమ్ ఎక్సైటెడ్ గైస్. ఓల్డ్ అని కార్లు ఉన్నాయి చూడండి, ఎన్ని కార్స్ పార్క్ చేస్తున్నాయో. వీళ్ళందరూ కూడా అండర్ గ్రౌండ్ సిటీని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినట్టున్నారు. చూద్దాం ఎలా ఉందనేది. ఇక్కడ క్రికోవాలో దాదాపు 120 కిలోమీటర్ల పాటు అండర్ గ్రౌండ్ టన్నెల్ అనేది తవ్వారనమాట. సో ఆ తవ్విన దాంట్లోనే వీళ్ళు రకరకాల వైనరీస్ పెట్టారు. సో దానికి మన కంప్లీట్ టూర్ కోసం సో అరౌండ్ 400 లే అంటే దాదాపు 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో మనకి ప్లస్ అంతేకాకుండా మన టూర్ గైడ్ కూడా, అతను కూడా మన డ్రైవర్ కూడా తీసుకున్నా. సో ఇద్దరు కలిపి తీసుకున్నాం. యాక్చువల్గా ఓన్లీ బయట నుంచి చూసి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ 120 కిలోమీటర్స్ తవ్వి పెట్టారు. అండ్ ఇట్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది అని అంటే అంత మంచి ప్లేస్ని మనం ఎందుకు వదులుకోవాలని చెప్పేసి అని. సో మనకు దాదాపు ఒక 15 to 20% ఆఫ్ ద డిస్టెన్స్ వరకు మనల్ని సపరేట్గా మనకి కార్లో తీసుకెళ్తారంట. సో అవి ఎలా ఉంది మొత్తం అంతా కూడా కంప్లీట్ లైమ్ స్టోన్తో దాన్ని తవ్వుతూ దాంట్లో వీళ్ళు ఏంటంటే అది ఎందుకు తవ్వుతున్నారు, ఎందుకు అలా పెట్టారు అంటే, మనకి ఇది అండర్ గ్రౌండ్లో లైమ్ స్టోన్ తవ్వేసి అక్కడ మొత్తం టనల్స్ లాగా తయారు చేసి పెడితే సో 365 డేస్ ఒకటే లెవెల్ ఆఫ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఈ వైన్స్కి వీటన్నిటికీ బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేశారంట. సో తెలియదు నాకు ఎలా ఉంటుంది అనేది. లెట్స్ గో అండ్ ఎక్స్పీరియన్స్. దీంట్లో మనం ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాము. సో వీ హ్యావ్ అన్ ఇంగ్లీష్ గైడ్. సో షీ ఈస్ గోయింగ్ టు టేక్ అస్ త్రూ ద ప్లేసెస్. సో ఇక్కడ మనం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి ఎలా ఉందనేది చూద్దాం. సో లెట్స్ గో అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇదంతా అండర్ గ్రౌండ్ టనల్స్ అనమాట. టనల్స్లో ఇప్పుడు మనం ఓన్లీ ఈ ఎకలాజికల్ వెహికల్లో మాత్రమే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా మొత్తం లైమ్ స్టోన్ని తొలచి దీన్ని ఇక్కడ కట్టుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. క్రిస్మస్ కోసం ప్రిపరేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ చూసిన క్రిస్మస్ ట్రీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్గా మొత్తం తొలిచిందే. ఇదంతా కూడా సెల్లార్లో కట్టిన ఎంటైర్ సిటీ అన్నమాట. చూద్దాం ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వైనరీస్లో మనము ఫస్ట్ స్పాట్కి వచ్చాం. సో ఇది అరౌండ్ 120 కిలోమీటర్స్ ఆఫ్ తవ్వకం చేసేస్తారంట మొత్తం కలిపి. దాంట్లో 80 కిలోమీటర్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారంట. ఒక 40 కిలోమీటర్స్ లైమ్ స్టోన్ ఎక్స్ట్రాక్షన్కి మాత్రమే యూజ్ చేస్తున్నారు, మైనింగ్. సో ఇది 14th 15th సెంచరీలోనే ఈ పర్టికులర్ ఈ సెల్లార్ అనేది, ఈ అండర్ గ్రౌండ్ టనల్స్ అనేది ఫామ్ అయినాయి. సో అప్పటి నుంచే వీళ్ళు లైమ్ స్టోన్ ఎక్స్ట్రాక్షన్స్ అనేది చేసేవాళ్ళు 14th 15th సెంచరీలో, అరౌండ్ 500-600 ఇయర్స్ క్రితం. దాని తర్వాత ఏం చేశారంటే 1952లో ఇది రష్యన్ టైంలో, యుఎస్ఎస్ఆర్ టైంలో ఇక్కడ వైనరీ అనేది స్టార్ట్ చేశారంట. ఎందుకు అనంటే ఈ పర్టికులర్ ప్లేస్లో ఎప్పుడు చూసుకున్నా 365 డేస్, సమ్మర్లోనైనా సరే వింటర్లోనైనా సరే 12 to 14 degrees టెంపరేచర్ అనేది అలాగే ఉంటుంది. హై హ్యూమిడిటీ ఉంటుంది, 80 to 70 to 80% హ్యూమిడిటీ ఉంటుంది. అండ్ ప్లస్ టెంపరేచర్ అనేది మనకి 12 to 14 degrees టెంపరేచర్లో మెయింటైన్ అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ బెస్ట్ ఫర్ వైన్ స్టోరేజ్ అని చెప్పేసి అని ఇలా చేశారంట. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఇవన్నీ సోవియట్ టైంలో యూజ్ చేసిన ఓక్వుడ్ యొక్క బ్యారెల్స్ అనమాట. హ్యూజ్ బ్యారెల్స్. ఈ హ్యూజ్ బ్యారెల్స్ అన్ని ఇప్పుడు ప్రస్తుతానికి డెకరేటివ్ ఐటమ్స్లా వాడుతున్నారంట. అదర్వైజ్ చిన్న చిన్న బ్యారెల్స్లో వీళ్ళు వైన్ స్టోరేజ్ అనేది చేస్తారనమాట. సో 1952 తర్వాత తయారైనవే ఇక్కడ క్రికోవాలో ఉన్నవి. ఒరిజినల్గా ఇక్కడ క్రికోవాలో తయారు చేసిన వైన్స్ అనమాట. అంతకు ముందు దీనిలో 1902లోది కూడా ఒకటి జెరూసలేం నుంచి జూయిష్ వైన్ కూడా ఒకటి తీసుకొచ్చి పెట్టారనమాట. సో దట్ ఈస్ ద ఓల్డెస్ట్ వైన్, 122 years old వైన్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రతి లేన్, ఇక్కడ ఇవన్నీ లేన్స్ అన్నిటికి కూడా మనకి మాక్సిమం వైనరీస్ నేమ్సే పెట్టారంట. ఇక్కడ స్ట్రాడా డైనోస్ అని చెప్పేసి అని రకరకాల వైన్ కంపెనీస్ నేమ్స్ రకరకాల పెట్టారంట. ఈ ఎంటర్ అండర్ గ్రౌండ్ సిటీ అనేది మీకు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయంట, రోడ్స్ ఉన్నాయంట, ఇల్లు ఉన్నాయంట, అన్ని రకాలు ఉన్నాయంట. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ కంప్లీట్ అండర్ గ్రౌండ్ సిటీ. సో 120 కిలోమీటర్స్ ఏరియా ఉండే కంప్లీట్ ఒక అండర్ గ్రౌండ్ సిటీ అనేది మొత్తం ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్లో ఇదంతా కూడా కట్టడం జరిగింది. దానిలో 80 కిలోమీటర్స్ మాత్రం యూస్ చేస్తున్నారంట. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్పాట్ అండ్ సీ ద అదర్ ప్లేసెస్. లెట్స్ గో. ఫస్ట్ స్టేషన్ నుంచి ఇప్పుడు మనము సెకండ్ స్టేషన్ వైపు బయలుదేరాము. చూద్దాం అక్కడ ఏమేమి ఉంటాయి అనేది. ఈ చిన్న చిన్న బ్యారెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యారెల్స్లో మాత్రం ఇవన్నీ కూడా ఓక్వుడ్ బ్యారెల్స్ అంట. వీటిల్లో మాత్రం వైన్ స్టోరేజ్ అనేది చేస్తున్నారు. పెద్ద పెద్ద బ్యారెల్స్ అనేది కేవలం డెకరేటివ్ పర్పసెస్ యూస్ చేస్తున్నారంట. చూద్దాం ఎలా ఉన్నాయి అనేది. ఇక్కడ స్ట్రీట్స్, రోడ్స్, ఈవెన్ సిగ్నల్స్ అన్నీ కూడా ఉన్నాయంట. అంత హ్యూజ్ లేన్స్ అనమాట ఇక్కడ ఉన్నాయన్నీ. చూడండి ఒక్కొక్క స్ట్రీట్కి ఒక్కొక్క సపరేట్ లేన్ నేమ్ పెట్టారు. ఇదంతా కూడా అండర్ గ్రౌండ్ సిటీ అంటే
అసలు భలే ఆశ్చర్యంగా ఉంది. సిటీ అండర్ ద సిటీ, ఇట్స్ డెఫినెట్లీ యూనిక్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ డ్రుముల్ విలునుయి, సో ఇక్కడ కూడా ఇంకొక సపరేట్ స్ట్రీట్ నేమ్ పెట్టారు. మనం చూస్తున్నంతా కూడా హైట్ 6.5 meters ఉంది. కానీ ఇప్పుడు మనం టన్నెల్లోకి వెళ్ళబోతున్నాము. అక్కడ ఇంకా కూడా హ్యూజ్ హైట్ ఉంటుందంట. సో ఇదన్నమాట, మనం ఇప్పుడు వెళ్తున్నాము టన్నెల్ లోపలికి. ఇదంతా కూడా అండర్ గ్రౌండ్ టనల్. అసలు వాళ్ళకి ఎలా ఆలోచన వచ్చిందో, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో సూపర్ అబ్బా. మొత్తం అంతా ఒక అండర్ గ్రౌండ్లో సిటీనే ఏర్పాటు చేస్తారు చూడండి. ఇక్కడ మనం మూవ్ అవుతున్న కొద్దీ నాకు చలి ఎక్కువ అనిపిస్తున్నానంటే, ఒక దగ్గర స్టాండర్డ్గా ఉంటే 12 to 14 degrees సేమ్ ఉంటుందంట. కానీ మనం ట్రావెల్ చేస్తుంటే మనకి ఈ విండ్ బ్లో అవ్వడం వల్ల మనకి ఇంకెక్కువ చలి అనిపిస్తుంది అనమాట, ఈ వెహికల్లో ట్రావెల్ అవుతూ ఉండడం వల్ల. సో ఇప్పుడు మనం ఒక బులెవార్డ్ వైపు వెళ్తున్నాము. చూసుకుందాం ఎలా ఉందనేది. మంచు పేరుకుపోయి అతను క్లియర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్పాట్ మనకి స్పార్క్లింగ్ వైన్ ఫ్యాక్టరీ ఉందంట. అది బులెవార్డ్ ఆఫ్ షాంపెయిన్లో ఉంది. సో ఆ షాంపెయిన్ బులెవార్డ్ వైపు ఇప్పుడు మనము బయలుదేరాము. అంతా కూడా లైమ్ స్టోన్ని తొలిచి ఈ సిటీ మొత్తం కట్టారు చూడండి ఎలా ఉందో. బోల్డ్ అన్ని లేన్స్, రోడ్స్, ఫ్యాక్టరీస్, వీళ్ళకి కావాల్సిన తీరులో అన్నీ తయారు చేసి పెట్టుకున్నారు. స్పార్క్లింగ్ వైన్ బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరకు వచ్చా. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ ఏవైతే బాటిల్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా స్పార్క్లింగ్ వైన్ బాటిల్స్ అంట. సో దాదాపు 7 kilometers డిస్టెన్స్లో టన్నెల్స్లో 15 లక్షలు 1.5 మిలియన్ బాటిల్స్ ఆఫ్ వాటర్ స్పార్క్లింగ్ వైన్ బాటిల్స్ అనేది తయారు చేసి పెట్టారంట. దాంట్లో ఇక్కడ ఈ పర్టికులర్ సెక్షన్లో మనకు కనిపిస్తుంది 50,000 బాటిల్స్ అంట, 5 lakh బాటిల్స్ అంట, 500,000 బాటిల్స్ ఉన్నాయంట, 5 లక్షల బాటిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ స్పార్క్లింగ్ వైన్ అనేది మనకి ఏజింగ్ అనేది బాటిల్స్లోనే జరుగుతుందంట. సో ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. నేను ఫస్ట్ టైం, అంటే నాకు యాక్చువల్గా మనకి ఆల్కహాల్ గురించి నాకు అసలు జీరో నాలెడ్జ్ కాబట్టి నాకు ఐడియా లేదు. అయితే నేను స్కాచ్ విస్కీ షోరూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, బ్యారల్స్లో ఉన్నంత వరకే, అది ఓక్ బ్యారల్స్లో ఉన్నంత వరకే దాని ఏజింగ్ అనేది కౌంట్ అవుతుంది. వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద బ్యారల్స్ ద ఏజింగ్ విల్ నాట్ బి కౌంటెడ్, ఇట్ విల్ బి స్టాప్డ్. సో ఒక్కసారి బాటిల్లోకి వెళ్ళిపోయిందంటే ద ఏజింగ్ విల్ నాట్ బి కౌంటెడ్. కానీ ఇక్కడ ఏంటంటే 9 months నుంచి 5 years వరకు ఏజింగ్ అనేది చేస్తారంట. సో ఈ పర్టికులర్ ఫర్మెంటేషన్ అనేది, సో వాళ్ళ ఆల్కహాల్ ఫర్మెంటేషన్ అనేది సెకండ్ లెవెల్ ఫర్మెంటేషన్లో జరిగినప్పుడు దాని స్పార్క్లింగ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుందంట. సో ఇట్స్ న్యాచురల్లీ ఫార్మ్డ్ స్పార్క్లింగ్ అనమాట. సో గ్యాస్ అంటే ఇప్పుడు బేసిక్లీ నార్మల్ వైన్కి ఈ స్పార్క్లింగ్ వైన్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, సో స్పార్క్లింగ్ అనే బబుల్స్ అనేది రావడం అనేది ఈ స్పార్క్లింగ్ వైన్స్లో ఉంటుందంట. సో నార్మల్ వైన్స్లో అలాంటిది ఉండదంట. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు షాంపెయిన్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో షాంపెయిన్ అనే పదాన్ని యూజ్ చేయకుండా వీళ్ళు స్పార్క్లింగ్ వైన్ అంటారు. అక్కడ బాటిలింగ్, అక్కడ సెల్లింగ్ అవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు దిస్ టైమ్ ఆఫ్ ద ఇయర్ ఇట్ ఈస్ వెరీ హై డిమాండ్ కాబట్టి ఆడ వీకెండ్స్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మాల్డోవా హ్యాస్ 2 New Years and 2 Christmases. సో 1 Christmas happens on 25th December and then 1st Januaryకి న్యూ ఇయర్ ఉంటుంది. అది కాకుండా సగం ఇంకో 50% ఆఫ్ ద పీపుల్ దే సెలబ్రేట్ ద క్రిస్మస్ ఆన్ 7th of January అండ్ న్యూ ఇయర్ ఆన్ 13th and 14th of January అంట. సో ఇలా 2 set ఆఫ్ పీపుల్ ఉన్నమాట. సో నార్మల్ క్రిస్మస్ టైంలో 25th Decemberకి సెలబ్రేట్ చేసే వాళ్ళు ఒకరు, అది కాకుండా 7th January and 14th Januaryకి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారంట. సో మన సంక్రాంతి టైంలో వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేస్తారనమాట. సో దాట్ ఈస్ ఇంట్రెస్టింగ్. సో ఇలా రకరకాలుగా ఏజింగ్ కూడా మనకి వైన్స్ అనేది ఏజింగ్ అనేది బాటిల్స్లోనే ఉంటుందంట. అయితే మరి మన ఇంట్లో పెట్టుకున్నా కూడా, మా ఇంట్లో ఎవరైనా చాలామంది ఇళ్లలో పెట్టుకుంటారు కూడా, అలా కూడా అవుతుందా అని అంటే దాంట్లో ఎక్స్ట్రా అడిషనల్ ఫ్లేవర్ టేస్ట్ అనేది ఇక్కడ వీళ్ళు పెట్టిన బాటిల్స్లోనే ఉంటుందంట. కానీ నార్మల్గా అయితే ఉండదంట. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ కండిషన్స్లో వీళ్ళు ఎలా ఉంటే బాగుంటుందో, ఎలా ఉంటే దాని ఏజింగ్ అనేది అవుతుందో అలా వాళ్ళు తయారు చేసి పెడతారంట. అందుకోసమే ఆ ఏజింగ్ అవుతుంది. రెగ్యులర్ కండిషన్లో మన ఇంటికి తీసుకెళ్ళి పెడుతునో, ఫ్రిడ్జ్లో పెడుతునో అవ్వదనమాట. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఇప్పుడు మనం ఏదైతే స్పాట్లో ఉన్నామో, దిస్ ఈస్ ద లోయెస్ట్ పాయింట్ ఆన్ దిస్ ఎంటైర్ టనల్, 100 meters above the below the ground level of this particular entire hill. ఈ కొండకి గ్రౌండ్ లెవెల్ నుంచి చూసుకుంటే 100 meters బిలోకి వచ్చాం మనం ఇప్పుడు ప్రస్తుతానికి. దిస్ ఇస్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ దిస్ ఎంటైర్ టనల్. సో ఇక్కడ నుంచి వీ విల్ గో టు ద నెక్స్ట్ స్పాట్ అండ్ వీ విల్ సీ వాట్ ఎవర్ ద బెస్ట్ ప్లేసెస్ యూ హ్యావ్. సో ఇదంతా సెటప్ అయితే ఇలా చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్ సినిమా దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ సినిమా థియేటర్ ఉందంట. ఇక్కడ ప్రాపర్ మొత్తం హోల్ సెటప్ వేసి పెట్టారని చెప్పాను కదా. సో సినిమా థియేటర్ కూడా ఉందంట. సినిమా కూడా చూడొచ్చు అన్నారు, కానీ మనకి సినిమా చూసేంత టైం లేదమ్మా. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అని, బట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఎలా ఉంటుంది అనేది లోపలికి వెళ్ళి చూసుకుందాం. ఇక్కడ లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అని చెప్పేసి అని పెట్టారు.
సో ఇక్కడ సినిమా థియేటర్ ఇవన్నీ 1952లో క్రికోవా స్టార్ట్ అయిందని చెప్పేసి అని ఇక్కడ క్రికోవా సినిమా కూడా కనిపిస్తుంది చూడండి మనకి, క్రికోవా సినిమా. సో ఇక్కడ సినిమా థియేటర్ కూడా ఉంది. వాళ్ళు ఇక్కడ సెటప్ చేసి పెట్టుకున్నారు, ఒక స్క్రీన్ వేసేసి మనకి ఇక్కడ అన్ని సీట్స్ సెటప్ అన్నీ ఉందన్నమాట. ఇక్కడ పనిచేసే వాళ్ళ కోసం అనుకుంటా ఇది. ఇక్కడ ఒక బార్ కౌంటర్ కూడా ఉంది. సో వైన్ టేస్టింగ్ చేసే వాళ్ళకి ఇక్కడ ఇస్తారు. ఆఫ్ కోర్స్ ఐ డోంట్ డూ ఇట్, చేసే వాళ్ళకి చేస్తారు. ఇదంతా హోల్ సెటప్ అనమాట ఇక్కడ. సో దిస్ ఇస్ ద మూవీ థియేటర్. నేను చెప్పాను కదా ఇక్కడ వీళ్ళు రెడీ ఫర్ టేస్టింగ్ క్రికోవా వైన్, బట్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ గోనా హ్యావ్ ఇట్. అండ్ మన డ్రైవర్ కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే అతను మళ్ళీ డ్రైవ్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ మూవీ కావాలనుకుంటే మనకి మూవీ కూడా ప్లే చేస్తామని చెప్పేసి అన్నారు. ఐ సెడ్ నో, వీ డోంట్ హ్యావ్ టైమ్, వీ డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ టైమ్. అండ్ దెన్ ఇదంతా కూడా మూవీ సెటప్. సో క్రికోవా సిటీలో హోల్ సెటప్. మనకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా లైమ్ స్టోన్ అనమాట. సో దీని మైనింగ్ అనేది ఎప్పుడు 14th-15th సెంచరీలో స్టార్ట్ చేశారు. సో ఈ లైమ్ స్టోన్ అనేది మొత్తం వీళ్ళు సిటీలో కన్స్ట్రక్షన్స్కి వాటికి యూస్ చేస్తూ ఉంటారంట. సో ఇలా యూస్ చేసిన దీన్ని ఇక్కడ తవ్విన తవ్వకాలని తీసుకెళ్ళి వీళ్ళు ఇక్కడ ఒక సిటీనే తయారు చేస్తారు. 120 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండే సిటీ అంటే అసలు అల్టిమేట్ కదా. అందుకే దీనికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఎక్కింది ఇది. అయితే దీంట్లో దాదాపు ఇప్పుడు ఒక 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వీళ్ళు మొత్తం అంతా వీళ్ళు వైనరీస్ కోసం, స్టోరేజ్ కోసం యూజ్ చేస్తున్నారు. మిగతా 40 కిలోమీటర్స్ ఇంకా కూడా మైనింగ్ అనేది ఇన్ ప్రాసెస్లో ఉందన్నమాట. నెక్స్ట్ స్పాట్లో మనం చూడబోతుంది వైన్ కలెక్షన్ సెంటర్. సో ఇక్కడ ద ఓల్డెస్ట్ వైన్ 1902 నుంచి ఉన్నది చెప్పా కదా, అది వాళ్ళకి జూయిష్ వాళ్ళది, జూయిష్ వైన్ ఇస్ ఫ్రమ్ జెరూసలేం. సో 122-year-old ఆ వైన్ కూడా ఇక్కడ పెట్టడం జరిగిందంట. సో ఎలా ఉందనేది ఇక్కడ చూసుకొని ఆ తర్వాత వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ సెక్షన్. ఇక్కడ ఒక వైనరీ మ్యూజియం ఉంది. సో ఓల్డ్ టైమ్ యూసేజ్ చేసిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ, స్ట్రక్చర్స్ అన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పటి పాత తరం బ్యారల్స్ ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న చాపల్ కూడా ఉంది. సో ఇక్కడ మొత్తం హోల్ టూర్ సిటీ సెటప్ చేసినప్పుడు ఇక్కడ చాపల్ కూడా ఉండాలని చెప్పేసి అని చాపల్ కూడా సెటప్ చేసి పెట్టారనమాట. సో చిన్నపాటి చర్చ్, ఇక్కడ పైన జీసస్ క్రైస్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మొత్తం అంతా కూడా కంప్లీట్ ఇదే లైమ్ స్టోన్ సెటప్లోనే, ఇంకా వేరే అడిషనల్ డెకరేషన్స్ ఏం లేకుండా కేవలం ఫొటోస్ మాత్రమే పెట్టేసి ఇక్కడ చాపెల్ లాగా సెటప్ చేస్తారు. బ్యూటిఫుల్. సో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క ఐటమ్ మల్టిపుల్ టూల్స్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద ఆర్ కలెక్షన్ ఆఫ్ దిస్ వైన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. లెట్స్ సీ. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఏజింగ్ కోసం పెట్టిన బాటిల్స్ ఆఫ్ వైన్స్ అనమాట. సో రకరకాలు ఏ టైంలో పెట్టారనేది, వాటి ఏజింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకి, ఇయర్ అండ్ డేట్, ఎవ్రీథింగ్. ఆల్ ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళ యొక్క ఫోటోలు పెట్టారు. ఎవరెవరైతే ఇక్కడ ఈ వైనరీకి విజిట్ చేశారో వాళ్ళందరి ఫొటోస్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో దాంట్లో ఒక పర్సన్, స్పేస్కి వెళ్ళిన పర్సన్ ఇక్కడ దాదాపు 1 night ఇరుక్కుపోయాడంట ఇక్కడ తెలియకుండానే. సో అతను ఒక ఇంట్రెస్టింగ్ లెటర్ రాశారంట. ఆ లెటర్ కూడా చూపిస్తామని చెప్పేసి. డియోనేసుస్ లేదా బాకుస్ అని చెప్పేసి అనే పేరు ఉంటుందంట. సో హీ ఈస్ ద గాడ్ ఆఫ్ వైన్ ఇన్ గ్రీక్ అండ్ రోమన్ మైథాలజీ. అన్నీ కూడా హ్యూజ్ వైన్ కలెక్షన్. సో మీరు ఇక్కడ అన్నీ చూసుకోవచ్చు, ఎన్ని కంప్లీట్ బాటిల్స్ ఆఫ్ వైన్. ఫ్రెండ్స్ ఇక్కడ చెక్ రిపబ్లిక్ నుంచి 1902లో తయారు చేసిన వైన్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో బెక్రోవ్కియా అని చెప్పేసి రాసింది. సో ఈ పర్టికులర్ బాటిల్ డిజైన్ అనేది ఇప్పటికీ ఈ కంపెనీ వాళ్ళు సేమ్ అదే ఫాలో అవుతున్నారంట. అండ్ దెన్ వీ హ్యావ్ ఈస్టర్ జెరూసలేం నుంచి 1902 బాటిల్. అండ్ దెన్ దిస్ ఇస్ ఫ్రమ్ జర్మనీ అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ 1935. అయితే ఇక్కడ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక 20,000 బాటిల్స్ దాకా అవి ఓన్లీ కేవలం డిస్ప్లే వరకు మాత్రమే, అండ్ దే ఆర్ నో లాంగర్ డ్రింకబుల్. సో ఓన్లీ ఫర్ ద హిస్టరీ అండ్ దెన్ ఇక్కడ మనకి ఇక్కడ వాళ్ళ సేక్రెడ్నెస్ కోసం అలా ఉంచేశారంట తప్పించి ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ సేల్. సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ అవైలబుల్ ఫర్ సేల్, బట్ దే జస్ట్ కెప్ట్ ఇట్ యాజ్ ఎ డెకరేటివ్ ఐటమ్స్. సో అయితే ఇక్కడ వైన్కి మామూలుగా విస్కీకి వాటి డిఫరెన్స్ అనేది చాలా
నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఎక్కువ పెద్ద చెప్పా కదా! ఆల్కహాల్ గురించి నాలెడ్జ్ శూన్యం, జీరో. అయితే మనం అప్పుడు అక్కడ విస్కీ ఫ్యాక్టరీ వెళ్ళాను, స్కాచ్ విస్కీ ఫ్యాక్టరీ వెళ్ళాను కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది. అక్కడ బ్యారెల్స్‌లో ఎలా పెడతారు, ఓక్ ట్రీ బ్యారెల్స్ ఎలా ఉంటాయి అవన్నీ అవి చూసుకున్నాం. ఇప్పుడొచ్చేసరికి ఇక్కడ వైనరీస్‌కొచ్చా. సో, ఈ వైనరీస్ ఏంటంటే మనకి వైట్ వైన్ అయితే ఓన్లీ అప్ టు 25 ఇయర్స్ మ్యాక్స్ యూజ్ చేస్తారంట. దాని తర్వాత దాని ఏజ్ అనేది ఇంకా ఎక్కువైన కొద్దీ దాని టేస్ట్ అనేది మారిపోతది. ఇట్ ఈస్ నాట్ సపోర్టివ్. అండ్ దెన్ రెడ్ వైన్ అయ్యేటైతే ఇట్ కుడ్ సపోర్ట్ మేబీ అప్ టు 30-35 ఇయర్స్. సో, దాని తర్వాత అంటే 1990స్‌లో చేసిన వైన్స్ దాని తర్వాత చేసిన వైన్స్‌కే వాటికి డిమాండ్ అనమాట. అంతకు ముందు చేసిన వాటికి ఆటోమేటిక్‌గా ఇట్స్ నాట్ డ్రింకబుల్ అయిపోతుందనమాట. సో, దే బికమ్ ఎక్స్టింక్ట్. సో, అంతే కాకుండా అలాగే చెప్పాను కదా! దీంట్లో అరౌండ్ 20,000 బాటిల్స్ ఆఫ్ వైన్ ఇవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఫర్ సేల్. ఎందుకంటే దే ఆర్ నో లాంగర్ డ్రింకబుల్ బట్ దే ఆర్ జస్ట్ యూజింగ్ ఇట్ యాస్ ఎ డెకరేటరీ ఐటమ్. అండ్ దెన్ రెండోది మేజర్ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఇస్ ఓన్లీ 13-14%. సో, అందువల్ల దీని లైఫ్ అనేది అందులోనూ దీస్ ఆర్ ఏజింగ్ ఇన్ ద బాటిల్స్. సో, దీని లైఫ్ అనేది 25-35 ఇయర్స్ మాత్రమే. అదే మీకు విస్కీ, బ్రాండీ ఇవన్నీ ఏంటంటే దే కెన్ స్టే ఫర్ మెనీ ఇయర్స్ లైక్ 100 ఇయర్స్ అయినా, 150 ఇయర్స్ అయినా, 200 ఇయర్స్ అయినా ఎలా ఉంటున్నాయి అని అంటే దే ఆర్ ఏజ్డ్ ఇన్సైడ్ ద బ్యారల్స్. అండ్ దెన్ దే హ్యావ్ అరౌండ్ 40%, 45% ఆఫ్ ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుందంట. ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల దాని లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుందంట. సో, వీటిలో లైఫ్ అనేది తక్కువగా ఉండడానికి కారణం ఆల్కహాల్ పర్సెంటేజ్ తక్కువ ఉండడం. సో, ఇవి నాకు ఈరోజు తెలిసిన కొత్త ఇన్ఫర్మేషన్, అది మీకు షేర్ చేసుకుంటున్నాను. వన్ ఆఫ్ ద వైన్ టేస్టింగ్ హాల్ అనమాట. హ్యూజ్ డైనింగ్ హాల్. నెంబర్ ఆఫ్ పీపుల్ని బట్టి, నెంబర్ ఆఫ్ టూర్స్ ఎన్ని ఉన్నాయనే దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ హాల్ అనేది డిసైడ్ చేస్తారంట. సో, మల్లీశ్వర్ సినిమాలో మనకి ఒక డైనింగ్ హాల్ చూపించినట్టుంది హోల్ సెటప్ అంతా. సో, ఇలా ఇక్కడ వీళ్ళు ఒక డైనింగ్ హాల్. సో, నెంబర్ ఆఫ్ హాల్స్ ఉన్నాయంట. ఇదంతా కూడా వైన్ టేస్టింగ్ సెంటర్ అనమాట. సో, దాంట్లో వన్ ఆఫ్ ద హాల్ ఇది. హ్యూజ్ ఉంది కదా! మీరు ఏదైతే ఫోటో చూస్తున్నారో అది యూరీ గగారేది. సో, యూరీ గగారే ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ హెస్ ల్యాండెడ్ ఆన్ స్పేస్. సో, అంతరిక్షంలో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి. 2 కుక్కలు ముందు అంతరిక్షంలో అడుగుపెట్టాయంట. దాని తర్వాత హీ ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ ఫ్రమ్ యూనివర్స్ హూ హెస్ ఎంటర్ ఇన్ టు ద స్పేస్. సో, ఇతను రష్యన్ వ్యోమగామి అనమాట. సో, అతను రాసిన లెటర్, ఉత్తరం, అతని స్వహస్తాలతో రాసిన ఉత్తరం ప్లస్ అతను రాసిన డేట్ అవన్నీ కూడా రాసింది. సో, ఆయనకి అంతరిక్షంలోకి వెళ్ళడం ఈజీ అయిందంటే కానీ ఈ పర్టికులర్ క్రికోవా దీంట్లోకి వచ్చాడనమాట. 1966లో ఆయన 18th to 19th అక్టోబర్ 1966లో ఆయన ఇక్కడ విజిట్ చేశాడు. దీంట్లో ఇరుక్కుపోయాడంట, బయటికి రాలేకపోయాడంట. సో, ఒక రోజంతా ఒక నైట్ అంతా ఇక్కడే స్పెండ్ చేయాల్సి వచ్చిందంట. సో, ఇది యాక్చువల్గా క్రికోవా అనేది 1952లో స్టార్ట్ అయింది. 54 వరకు కంప్లీషన్ అయిపోయింది. ఆయన 66లో ఆయన వచ్చాడనమాట. కానీ ఈ వైన్ టేస్టింగ్ కాంప్లెక్స్లో ఆయన ఇరుక్కుపోయాడు. అప్పుడు ఇదంతా ఫుల్ ఫ్లెడ్జ్ సెటప్ లేనట్టుంది. సో, అందువల్ల ఆయన ఇరుక్కుపోయాడు. బట్ స్టిల్ హీ ఫెల్ట్ హ్యాపీ టు బీ దేర్. ఎందుకంటే ఆయనకు కావాల్సిన అన్ని వైన్లు అవన్నీ రకరకాలు దొరికాడు కాబట్టి ఆయన ఇక్కడ ఉండడం గురించి ఆయన సంతోషంగానే ఫీల్ అయ్యాడు. కాకపోతే నాకు దీనిలోంచి బయటికి రావడం కష్టమైంది అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ సిబ్బంది వచ్చి అతన్ని బయటికి తీసుకెళ్లారంట. సో, దట్ ఈస్ ద హిస్టరీ. ఆయన ఫోటో ప్లస్ ఆయన స్వహస్తాలతో రాసిన ఉత్తరం ప్లస్ ఆయన సంతకం ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు పెట్టారు. సో, ఇక్కడ అండర్ గ్రౌండ్ ఆఫ్ క్రికోవా మ్యాప్ అనేది ఇప్పుడు తను చూపిస్తుంది. సో, ఓకే, మనం అక్కడ స్టార్ట్ అయ్యాం. అక్కడ ఓక్ బ్యారల్ స్టేషన్. We have been till the Sparkling Wine Factory. So, మనం కింది దాకా వెళ్ళాం. Now we are here with you. We are very close to the exit. So, మనం మళ్ళీ very close to the exit దాకా వచ్చేసాం అన్నమాట. సో, which is the area where our storage in our wines in our barrels. So, color in red is the storage area. The Sparkling Wine Factory. Okay. The spaces that are not colored on the map are the areas where it is still extracted the limestone or the white stone used in buildings. ఓకే. సో, కింద ఏవైతే కలర్ చేయలేదో అవన్నీ కూడా ఇంకా లైమ్ స్టోన్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. బ్లాక్ కలర్ అంతానేమో మనకి అక్కడ ఆల్రెడీ స్పార్క్లింగ్ వైన్ అండ్ రెడ్ కలర్ అంతా కూడా ఇక్కడ నార్మల్ మనకి వైన్ బ్యారల్స్ అనేది స్టోరేజ్ కోసం పెట్టామన్నమాట. సో, ఇది క్రికోవా మ్యాప్. ఇక్కడ మనకి ఏంటంటే రకరకాల అక్రాస్ ద వరల్డ్ వీళ్ళు ఎక్కడైతే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాటన్నిటి ప్లేసెస్ అనేది ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగిందనమాట. సో, వీళ్ళ వైన్ ఎక్కడెక్కడికైతే ఎక్స్పోర్ట్ అవుతుందో వాటన్ని ప్లేసెస్ ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ మోర్ ట్రెడిషనల్ వే ఆఫ్ వైన్ టేస్టింగ్ రూమ్ ఇది. సో, మల్టిపుల్ రూమ్స్లో ఇది ఒక చిన్నది సీ బాటమ్ అని చెప్పేసి సీ బాటమ్ డెకరేటివ్ స్టైల్ ఇది. సో, ఎందుకు యూస్ చేశారంట అంటే ఒక భాగం మాల్డో అండ్ రొమేనియాలోని కొంత భాగం అనేది సముద్ర గర్భంలో కలిసిపోయిందంట. సో, దానికి గుర్తుగా ఇది సీ బాటమ్ అని చెప్పేసి ఇలా డెకరేషన్ చేసి పెట్టారనమాట. సముద్ర గర్భంలో కలిసిపోయిన వాళ్ళ భూభాగాన్ని గుర్తుగా ఈ పర్టికులర్ డెకరేషన్ అనేది చేసి పెట్టారు. దిస్ ఇస్ ద లార్జెస్ట్ రూమ్ అనమాట. ప్రెసిడెన్షియల్ స్వీట్ అని చెప్పేసి అని అంటారు. ఇట్ కెన్ హోస్ట్ అప్ 60 పీపుల్, 30-60 పీపుల్ని హోస్ట్ చేయడానికి ఇట్స్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్
లార్జెస్ట్ రూమ్ అనమాట. సో మోస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎప్పుడైతే బిగ్గెస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటుందో వాళ్ళకి వైన్ టేస్టింగ్ కోసం ఈ పర్టికులర్ హాల్ని యూస్ చేస్తుంటారు. సో ఇదంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది, ఆథెంటిక్గా ఉంది, చాలా బాగా డిజైన్ చేశారు. మొత్తం అంతా కూడా కంప్లీట్గా మనకి దీంట్లో ఈ రూమ్లో మాత్రం కంప్లీట్గా మార్బుల్ తోటి మంచిగా డిజైన్ చేసి పెట్టుకున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిప్రజెంటేషన్ తోటి ఇక్కడ వీళ్ళు బొమ్మలు కూడా గీసుకున్నారు. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, అమేజింగ్. ఇదే ప్రెసిడెన్షియల్ హాల్. సో లిటరలీ దీన్ని చూస్తుంటేనైతే నాకు చెప్పాగా ఇంతకుముందు మల్లీశ్వరి సినిమా గుర్తొస్తుందని, ఇది ఇంకా కూడా పెద్దగా ఉంది. 60 మంది కెపాసిటీ ఉన్న హాల్ అన్నమాట ఇది. సో రకరకాల డిజైన్స్, గోడలకి వీళ్ళు పెయింటింగ్, ఇదంతా కూడా కంప్లీట్ మార్బల్స్ స్ట్రక్చర్లో వీళ్ళు ఈ రూమ్ని డిజైన్ చేసి పెట్టారు. బ్యూటిఫుల్. సో ఫైనలీ ఇలా ఇక్కడ క్రికోవా టూర్ అనేది కంప్లీట్ చేసేసుకున్నా. సో చూసారుగా, సో ఇది అరౌండ్ 120 కిలోమీటర్స్ ఆఫ్ టనల్, మొత్తం అండర్ గ్రౌండ్ టనల్. సో అండర్ గ్రౌండ్లోనే ఒక కంప్లీట్ సిటీ అనేది కట్టేశారు ఇక్కడ. సో అక్కడ మ్యాప్ అవన్నీ కూడా చూసుకున్నా, అద్భుతంగా ఉంది. సో కొండ కింద మొత్తం సిటీని తవ్వేసి సూపర్గా కట్టారు. చాలా బాగా అనిపించింది. నేను అంటే యాక్చువల్గా ఒక 10 నిమిషాలు మాత్రమే ఉండి చూసేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. వైనరీ అంటే మనం ఏం చూస్తాంలే అనుకున్నా, కానీ ఇది ఒక జియోగ్రఫికల్ వండర్ అనమాట. సో వీళ్ళు అలా బాగా క్రియేట్ చేసుకున్నారు. ఆ సిటీని మనం చూడకపోతే, మీకు చూపించకపోతే ఏదో మిస్ అయిపోతున్న ఫీలింగ్ వచ్చింది. అందుకోసమే వైనరీస్ అయినా సరే మీకు చూపించాలని చూపించేశాను. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్ళబోతున్నా. అది ఇంకొక సపరేట్ కంట్రీ. ఈ మాల్డోవా కంట్రీలోనే ఇంకో కంట్రీ, ట్రాన్స్నిస్ట్రియా. సో అది ఒక చాలా స్పెషల్ వీడియో అనమాట. నెక్స్ట్ వీడియోలో అది మీరు చూడబోతున్నారు. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.